మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పెరుగుతున్న శాస్త్ర సాంకేతికను దృష్టిలో ఉంచుకుని ఆన్లైన్ వేదికగా చాలా మంది యువకులు ఎటువంటి అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకుంటున్నారు. కొందరైతే అవకాశాల బాట పడుతున్నారు. మరి అందులోనే భాగంగా సిద్దిపేట జిల్లా ఎన్సాన్పల్లికి చెందిన యువకులు కొత్తగా ట్రేడింగ్ స్టోర్ ని ఓపెన్ చేశారు. దీని ద్వారా వాళ్లకు కలిగిన వినూత్న ఆలోచనని అమలు పరుస్తున్నారు. అసలు దీని ఉద్దేశం ఏంటి, ఎలా స్టార్ట్ చేశారో అవన్నీ కూడా వారి మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్. హాయ్, మీ పేరు? నిఖిల్ రెడ్డి. నిఖిల్ రెడ్డి గారు, మీరు ఒక ట్రేడింగ్ స్టోర్ ని ఓపెన్ చేశారు కదా, అంటే ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది? యాక్చువల్లీ నాకు ఎలా వచ్చింది అంటే, నేను చిన్నప్పటి నుంచి అందరిలా ఏదో జాబ్ చదువుకోవాలి, జాబ్ చేయాలి, అందరిలా లైఫ్ గడిపేయాలి అనే ఆలోచన నాకు లేకుండే. ఏదో ఒకటి చేయాలి, ప్రపంచంలో ఏదో సాధించాలి అన్న ఆలోచనతో నేను చిన్నప్పటి నుంచి చదువుకుంటూ వచ్చాను. సో ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇంటర్లో నాకు యాక్చువల్గా నేను బైపీసీ బ్యాక్గ్రౌండ్. సో ఎంబీబీఎస్ సీట్ కోసం చాలా ట్రై చేశాను, అది రాలేదు. సో నేను డిగ్రీకి వెళ్ళిపోయాను. తర్వాత నాకు స్టడీ మీద మోస్ట్లీ ఇంట్రెస్టే పోయింది. తర్వాత నాకు ఈ ఎదుగుతున్న ఈ ప్రపంచాన్ని చూసి ఎలా ఎదుగుతుంది, ఏం చేస్తుంది అనేది చూస్తుంటే టెక్నాలజీతో చాలా ముందుకెళ్తుంది. నాసా కానీ, ఇస్రో కానీ, స్పేస్ ఎక్స్ కానీ, అలాంటి టెక్నాలజీతో చాలామంది, చాలా ప్రైవేట్ ఏజెన్సీలు, ప్రైవేట్ పర్సన్స్, గవర్నమెంట్ సపోర్ట్తో చాలా ముందుకెళ్తుంది అని చూశాను. సో నాకు కూడా ఏదైనా రంగంలోకి అడుగు పెట్టాలి అని నా డిగ్రీలోనే ఆలోచన వచ్చింది. నాది పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది ఇప్పటికీ. సో డిగ్రీతో ఆలోచనతో ముందుకు వచ్చాను. బట్ డిగ్రీలో నాకు ఎలాంటి సపోర్ట్ లేకుండే. సో ఆఫ్టర్ పీజీ, రీసెంట్గానే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. సో ఆఫ్టర్ పీజీ నేను ఏమనుకున్నా అంటే, ఏదైనా మనం మనిషికి కావాల్సింది ఒక క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్. సో ఆ ప్రోడక్ట్ ఏంటంటే మనిషి ఒక అవసరం తీరుస్తుంది. ఏదైనా మనిషికి కావాల్సింది తన ఒక నీడ్ అనేది ఫుల్ఫిల్ అవ్వాలి తన లైఫ్లో. సో నేనేమనుకున్నా అంటే, ఏదైనా ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఒక ప్రోడక్ట్, ఒక మనిషి యొక్క అవసరం తీరాలి అంటే అతను చూస్తున్నది మెయిన్గా అతని కంఫర్ట్. సో ఆ కంఫర్ట్ అనేది ఒక మనిషికి నేను ఎలా ఇవ్వగలను, అతనికి ఎలా సర్వీస్ నేను ఇవ్వగలను అనేది నేను 1.5 years రీసెర్చ్ చేశాను. ఈరోజు రీసెర్చ్ చేసి ఇన్ ద ఎండ్ నేను అనుకున్నది ఏంటి అంటే, ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అనేది డిసైడ్ అయ్యాను. సో ఈ కామర్స్ అంటే మనం ఆన్లైన్లో షాపింగ్ చేయడం. సో ఒక పర్సన్ ఒక ఐటెం ఏదైనా కావాలి అనుకుంటే, ఆయన కావాల్సిన వస్తువు ఏదైనా కావాలి అనుకుంటే అతను ఇంటి దగ్గరికి రావాలి. సో బట్ ఇప్పుడున్న ప్రజెంట్ మార్కెట్లో చూసుకుంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి చాలా కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. బట్ ఒక మనిషికి ఒక కంపెనీ అనేది మనం పెడుతున్న మనీకి వర్త్ ఇవ్వట్లేదు చాలా కంపెనీలు. సో ఒక మనిషికి తక్కువ ప్రైస్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి చాలా చూస్తుంటే, మా సొసైటీలో చూస్తుంటే ఏ మనిషి అయినా మోస్ట్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. సో ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఈ కామర్స్ అనే ప్లాట్ఫామ్లో అడుగుపెట్టాను. సో ఇది మీరు, ఈ ఆలోచన మీకు వచ్చినప్పుడు స్టార్టింగ్లో సపోర్ట్ ఎవరైనా చేశారా, లేకపోతే మీకు మీరే ఫైనాన్షియల్గా సపోర్ట్ ఎవరు చేశారు? నాకు యాక్చువల్గా స్టార్టింగ్లో ఎవరు సపోర్ట్ చేయలేదు. నేను నా స్వతహా నేను అనుకొని దీని గురించి 8 months రీసెర్చ్ చేశాను. ఓన్లీ 8 months రీసెర్చ్ కోసం కేటాయించాను. టోటల్ వరల్డ్ అండ్ ఇండియా మార్కెట్ ఎలా ఉంది, వరల్డ్ మార్కెట్ ఎలా ఉంది అని టోటల్గా 8 months రీసెర్చ్కే కేటాయించాను. తర్వాత నా ఫ్రెండ్, ఒక అమ్మాయి నాతో కలిసి నా ఐడియా నచ్చి నాతో ముందుకు వచ్చింది. సో తన సపోర్ట్తో రీసెర్చ్లో ఇంకొంచెం ముందుకెళ్ళి వితిన్ 2 monthsలో మేము ఒక కంపెనీ నేమ్ అనుకోవడం కానీ, కంపెనీ స్టార్ట్ చేయడం కానీ అన్నీ ఒక 2-3 monthsలో అయిపోయాయి. నేమ్ ఏంటి ఇప్పుడు? తన నేము ఇప్పుడే రివీల్ చేయలేమంటే, ఆల్రెడీ జాబ్ చేస్తుంది. సో అఫీషియల్గా నేను రిలీజ్ చేయలేదు. నాతో పాటు తర్వాత తను వచ్చాక నా లైఫ్లోకి మా బ్రదర్కి నా ఐడియాలజీ నచ్చి తను రీసెంట్గానే బీటెక్ అయిపోయింది. తన పేరు సందీప్ రెడ్డి, దుబ్బాక విలేజ్ అతనిది. సో సందీప్ రెడ్డి నా కజిన్ బ్రదర్ అతను. సో అతను రీసెంట్గా 3 months బ్యాక్ బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోగానే నా ఐడియాలజీ నచ్చి నాతో ఎలాంటి జాబ్లోకి వెళ్ళకుండా, జాబ్స్ వచ్చాయి తనకి, బట్ ఆయనకు నా ఐడియాలజీ నచ్చి బాగుంది, దీంట్లో ఫ్యూచర్ ఉంది అని సో నాతో పాటు ప్రయాణం చేయడానికి ముందుకు వచ్చాడు. ఈ ట్రేడింగ్ స్టోర్ ని అనేది మీరు ఓపెన్ చేశారు కదా, దీనికి నేమ్ ఏమైనా అనుకున్నాం. బూకార్ట్, BOOCART, బూకార్ట్. ఓకే. ఈ ఆలోచన మీకు ఎవరికి వచ్చింది ఫస్ట్? నేను పెట్టాలన్న ఆలోచన నాకే వచ్చింది. అవును.
ప్రెసెంట్ అయితే ఇప్పుడు మీరు ఈ స్టార్ట్ చేసిన ఈ స్టోర్ జనాల్లోకి ఎంతో కొంత రీచ్ అవును అయింది, వస్తున్నాయి డైలీ ఒక 7 to 8 ఆర్డర్స్ 10 ఆర్డర్స్ అలా వస్తున్నాయి. ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఉంది మన దగ్గర. అవునా? అవును. ఎటువంటి ప్రొడక్ట్స్ ని ఇప్పుడు ప్రస్తుతం అందుబాటులో ప్రెసెంట్ మన వెబ్సైట్ లో ఫుట్ వేర్, బాటా ఫుట్ వేర్ అండ్ నార్మల్ ఫుట్ వేర్, గర్ల్స్ కి అండ్ బాయ్స్ కి అండ్ క్యాప్స్, టీ షర్ట్స్, క్యాజువల్ వేర్ టీ షర్ట్స్ ప్రజెంట్ అందుబాటులో ఉన్నాయి. విత్ ఇన్ 10 to 20 days లో గర్ల్స్ డ్రెస్సెస్, కుర్తా సెట్స్ అండ్ టాప్స్, జీన్స్, వెస్టర్న్ వేర్, ట్రెడిషనల్ వేర్ అన్ని అందుబాటులోకి వస్తాయి. విత్ ఇన్ 1 month లో బాయ్స్ కి సంబంధించిన షర్ట్స్ కానీ జీన్ ప్యాంట్స్ కానీ ఇవి కూడా విత్ ఇన్ 1 month లోపు ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి మన వెబ్సైట్ లో. ఓకే, ప్రస్తుతం అయితే డ్రెస్సింగ్ వేర్ వరకు మీరు అనుకున్నాం. అండ్ నెక్స్ట్ ఏదైనా ప్లాన్ ఉందా దీన్ని బిగ్గెస్ట్ గా చేయాలనేసి? ఉన్నది. మా ప్లాన్ ఏంటంటే ఒక అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఫారెన్ కంపెనీలు వచ్చి మన దేశంలో వాళ్ళు ఇక్కడ ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఒక మనిషికి కావాల్సింది వేరే దేశం వాళ్ళు వచ్చి మన కంట్రీలో సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ మన దేశం నుంచి ఒక కంపెనీ అనేది వాళ్ళు ఎలా అయితే ప్రొవైడ్ చేస్తున్నారో అలాగే తక్కువ బడ్జెట్లో తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ ప్రజలకి చేరవేయాలనేదే మా ఉద్దేశం. ఇది ఇంత పెద్ద ఈ ఆలోచన మీకు వచ్చింది, నాటే జోక్ దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం అండ్ ప్రజల్లోకి రీచ్ చేయడం అనేది చిన్న విషయం కాదు. అండ్ ఫైనాన్షియల్ గా కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పని. మరి డబ్బు ఏ విధంగా సమకూర్చుకున్నారు? ఎలా మీకు ఎవరు సపోర్ట్ చేశారు? డబ్బు అనేది ఎవరు స్టార్టింగ్ లో అయితే ఎవరు సాయం చేయలేదు. స్టార్టింగ్ లో సాయం చేసే వాళ్ళు ఉన్నారు, బట్ మేము ఏమనుకున్నామంటే ఎవరి సాయం తీసుకోవద్దు అని అనుకున్నాం. సో స్టార్టింగ్ లో మేము బ్యాంకు ద్వారా లోన్ తీసుకున్నాము. తర్వాత నాకు పార్ట్నర్ యాడ్ అయ్యారు, వాళ్ళు కొంచెం హెల్ప్ చేశారు ఫైనాన్షియల్ గా. వాళ్ళ హెల్ప్ తో నేను లోన్ తీసుకున్నాను. సో అలా మేము ముందుకెళ్ళాం. సో ఈ ఆన్లైన్ షాపింగ్ అనేది మనము ఇతర విదేశీ వాళ్ళ యాప్ ద్వారా మనం కొనుగోలు చేస్తున్నాం. మన దేశంలోనే ఆ సర్వీస్ ని మన ప్రజలకు ఎందుకు అందియొద్దు అనే ఉద్దేశంతో మీరు స్టార్ట్ చేశారు. ఇంకా నెక్స్ట్ ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? ప్రజెంట్ అయితే ఈ కంపెనీ నా యొక్క వెబ్సైట్ అనేది ప్రజెంట్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, మీషో లాంటివి యాప్స్ ప్రతి ఒక్క పర్సన్కి ఎలా అయితే తెలుసో మన యొక్క యాప్ కూడా మన ఇండియన్ యాప్ మన ఇండియన్ ప్రజలకి చేరవేయాలనేది మా ఉద్దేశం. మరి దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుంది? చెప్తారా? మా మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఒక లో క్వాంటిటీ ఆఫ్ ప్రైస్ రేంజ్ లో హై క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ చేరవేయడమే మా లక్ష్యం. ఈ ఆన్లైన్ షాపింగ్ యాప్ ఇదంతా ఆల్రెడీ చాలా ఉన్నాయి కదా, మళ్ళీ నువ్వు కొత్తగా ఎందుకు స్టార్ట్ చేయడం అని చెప్పి ఎవరైనా విమర్శించిన వాళ్ళు, వద్దు అని చెప్పిన వాళ్ళు, డ్రాప్ అయిపో అని చెప్పిన వాళ్ళు ఎవరైనా? చాలా మంది ఉన్నారు, ఒకళ్ళిద్దరు కాదు. 10 members లో తీసుకుంటే 8 members అలానే చెప్పారు. బట్ నేను వాళ్ళకి చెప్పిన ఒకటే ఆన్సర్ ఏంటంటే, నేను వాళ్ళు అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, మీషో వాళ్ళు స్టార్టింగ్లో అలా అనుకుని ఉంటే ఏది ఇప్పటికీ మార్కెట్లోకి రాకపోతుండే. సో నేను అనుకున్నది ఏంటంటే వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీస్ ఏదైతే ఉందో అది లో క్వాలిటీ లో ప్రైస్ రేంజ్లో ప్రొవైడ్ చేద్దాము అన్న ఉద్దేశంతో వెళ్తున్నా కాబట్టి కంపల్సరీ నాకు సక్సెస్ అనేది వస్తుంది అనే ఆలోచనతో ముందుకు వచ్చాను. ఈ ట్రేడింగ్ స్టోర్ ద్వారా మీరు పొందిన హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి, సాడ్ మూమెంట్ ఏంటి? హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే నాకు వెన్ ఐ గాట్ my first order, I feel very happy. ఏది వచ్చింది ఫస్ట్ ఆర్డర్? From Tamil Nadu we got first order. అవునా? వెరీ సాడెస్ట్ మూమెంట్ ఏదైనా ఉందా? సాడెస్ట్ మూమెంట్ అంటే చాలా ఉన్నాయి చెప్పాలి అంటే. ఒకటి స్టార్ట్ చేశాక చాలా ఉంటాయి, రిగ్రెట్స్ అండ్ ఫెయిల్యూర్స్ చాలా వచ్చాయి. అలా అని మేము ఎక్కడ వెనక్కి తగ్గలేదు. ఒక పెద్ద సాడెస్ట్ మూమెంట్ ఏంటంటే కంపెనీ స్టార్ట్ చేసే ముందే చాలా హెడిల్స్ వచ్చాయి. మా కంపెనీ నేమ్ రిజెక్ట్ అవ్వడం కానీ, గవర్నమెంట్ నుంచి టెక్నికల్ ఇష్యూస్ కాకుండా గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మాకు అప్రూవల్స్ చాలా రిజెక్ట్ అయ్యాయి. అండ్ అప్రూవల్స్ వచ్చాక కూడా మాకు ఏదైనా ప్రోడక్ట్ ఎలా పెట్టాలి, పెట్టిన తర్వాత ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా చేయాలి అనేది చాలా సాడెస్ట్ మూమెంట్. అంటే అది ఒక ప్రోడక్ట్ ఎలా సర్వీస్ ఆన్లైన్ లో ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా సర్వీస్ చేయాలని చాలా సాడెస్ట్ మూమెంట్ అది. అవునా? అంటే ఆ టైంలో చాలా ఇబ్బంది పడ్డాం అందులో. సో ఇప్పటికైతే సక్సెస్ అయినట్టుగానే? అవును, ఇప్పుడు హ్యాపీగానే ముందుకు వెళ్తున్నాము. సో దీని బ్యాక్గ్రౌండ్ లో ఇదంతా వర్క్ చూసుకునే వాళ్ళు మీ టీం ఎవరెవరు ఉన్నారు అంటే ఏం చెప్తారు? నేను, మా కజిన్ బ్రదర్, హిస్ నేమ్ ఇస్ సందీప్ రెడ్డి, కిష్టం గారి సందీప్ రెడ్డి, అండ్ మై ఫ్రెండ్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్. Okay. I can't reveal her name.
ప్రెసెంట్ అయితే ముగ్గురు. ముగ్గురం. ఇంకా ఏమైనా మీ టీం మెంబర్స్ ని టీం ని పెంచుకునే ఉద్దేశం ఉంది మాకు. ఇప్పుడు ప్రెసెంట్ 7 to 8 ఆర్డర్స్ పర్ డే అలా వస్తున్నాయి. సో ఇంకా ఆర్డర్స్ మాకు 15 to 20 పెరిగాక ఇంక్రీజ్ అవ్వగానే మేము టీమ్ ని పెంచుకోవాలి. మేము ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళని మేము హైర్ చేసుకోవాలని చూస్తున్నాం. ఓకే, సుమన్ టీవీ ద్వారా మీలాగా ఆలోచన ఉన్న ఎంతో మంది యువతి కూడా చాలా మంది యువకులు ఉండే ఉంటారు. సో వాళ్ళందరికి ఏదైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు? నేనేం చెప్తాం అనుకుంటున్నా అంటే, నేను నా ఆలోచనతో నేను ఎలా అయితే ముందుకు వచ్చానో, నా స్వతహా కంపెనీ ఎలా స్టార్ట్ చేయాలి అనేది నా ఆలోచనతో ముందుకు వచ్చానో, నాలా చాలామంది యువకులు గ్రాడ్యుయేషన్ అయ్యాక ఏం చేయాలనే ఆలోచనతో ఎలా వెళ్ళాలి, ముందుకు ఎలా వెళ్ళాలి అనే ఆలోచనతో ఉంటారు. బట్ ఎలా వెళ్ళాలో వాళ్ళకి తెలియదు. అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ, వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ కానీ, ఫ్రెండ్స్ సపోర్ట్ కానీ ఎవరు ఇవ్వరు. స్టార్టింగ్లో నాకు కూడా ఎవరు ఇవ్వలేదు. సో అలాంటి వారు ఎవరైనా ఉంటే వాళ్ళ ఐడియాలజీతో నా దగ్గరికి వస్తే నేను నా స్వతహా నా వల్ల అయ్యేంత వరకు నేను వాళ్ళకు హెల్ప్ చేయగలను. సో చూసారు కదండి, నిఖిల్ రెడ్డి గారు అండ్ వాళ్ళ బ్రదర్ కలిసి ఒక ట్రేడింగ్ స్టోర్ ని ఓపెన్ చేసి సక్సెస్ఫుల్ గా ప్రస్తుతం అయితే రన్ అవుతున్నారు. ఇంకా వాళ్ళ సక్సెస్ కూడా ఇంకా ముందు అలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. యువకులు తలుచుకుంటే సాధించలేదంటూ ఏది ఉండదు అనేది వాళ్ళ చేతుల్లో కూడా నిరూపించారు. సో వీళ్ళు ఎంతో మందికి ఆదర్శంగా ఉండాలని కోరుకుందాం. అలాగే వాళ్ళ సక్సెస్ ని కూడా మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. కెమెరామెన్ రమేష్ తో సంధ్య, సుమన్ టీవీ, సిద్దిపేట్. నమస్తే.